ఏ అమ్మ అప్పుల గొల్లి నువ్వు అప్పులు మాట్లాడకు నాకు గుద్దల మండుద్ది. మిమ్మల్ని లేకపోతే ఊక అప్పు అని అప్పు ఉంటుంది, అప్పు ఉండక ఉప్పు ఉంటుంది నాకు గుద్ద. అరే అందరం ఎంజాయ్ పోతాం. నాకు వీడియో అయితే అన్ని అయితే తిరుపతి పోతే నా టెన్షన్ నాకే ఉంది. నాకు నా చేతిలో చెప్పులు అవన్నీ పెట్టపోయారు మీరు. ఏ టెన్షన్ చెల్లు మంచిది అనుకో. అప్పు అని అప్పు మీద పడతావు నువ్వు. అప్పుకు అందరం పోతాం. ఓట్లు అయిపోయినాయి. ఎప్పుడు అయిపోయినాయి? 2 రోజులు ఉంటాయి. 10,000 నువ్వు మనిషి పుట్టి ఇంకా ఆడుతున్నావు. 15,000 అయినాయి ఈ సంవత్సరం. ఈ నెల 7,000, ఈ వారం 7,000, పోయిన వారం 7,000. నువ్వు మనిషివేనా? నాకేట అర్థం కాదు. నువ్వు వృధా ఖర్చులు ఎక్కువ పెట్టి నన్ను అంటే మాట్లాడకు. నువ్వు నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడితే నాకు కడుపు నమ్మండి. నువ్వు ఏ అమ్మాయి ఇప్పుడు ఇంటికి 2,000 కట్టాలి ఫీజు. ఇంకా 12,000 కట్టాలి. 18,000 ఓడిస్తాడులే. 18,000 ఇస్తాడు. 12,000 ఇస్తే సరిపోద్ది. ఫీజు లేదు కానీ మంచి 12,000 అయితే కుదరదు. 16 అంటే ఇవ్వాలి. పోయి సంవత్సరం 14 అంటే 12 ఇచ్చారు. 13 ఇవ్వాలి. 14 ఇవ్వాలి. మళ్ళా వాడు తీసిచ్చే రోజు వాడు డబ్బులు ఎగస్తే అడుగుతాడు. నువ్వు మాట్లాడకు. ఎవరికి నవోదయ ఎప్పుడు పడుతుంది? జనవరిలో ఉంది కాదు, జనవరిలో ఉంది. జనవరిలో ఉంది ఎగ్జామ్. జనవరిలో టీసీ తీసుకోండి. ఇంకోటి ఏమైనా ఉంటే లైన్ చేయాలి. రాస్తే బాగుంది. రాయరేం రాయరు పిల్లలతో. మారుదాం స్కూల్. వద్దు ఆ స్కూల్ ఈఎస్ఆర్ తీసేయాలి. పోతే పోయినా ఈయన ఎంబీఆర్లో చేద్దామని చూసిన ఇద్దరిని. ఒక్కడు 1,40,000 అయితే సంవత్సరం. ఆదాయం ఏమో చూద్దాం. తీసి గవర్నమెంట్ వేయాలని చూస్తుంటే తీసేది లేదు. రావణ నువ్వు మాటకి స్కూల్ సావనైనా చద్దాం, అప్పుడైనా చద్దాం. కానీ నువ్వైతే అమ్మాయిని మార్చే సమస్య లేదు. కాలు అడ్డం పెడుతున్నావు. చూసుకోలేదు. అప్పులైనా చేయాలి కానీ నువ్వు నాటకం ఆడుకుంటా. మా స్కూల్ మార్చుకుంటావు. సంవత్సరం ప్రైవేట్, ఒకసారి గవర్నమెంట్, ఒకసారి మార్చేదే లేదు. సమస్య లేదు. ఇంకా కాలేజీ చాలా పెట్టాలంటే ఇప్పుడు ఏముంది? కాలేజీ ఉంది రావణ. అవసరం లేదు. అవన్నీ నాకు చెప్పొద్దు. పిల్లల్ని స్కూల్ మార్చేది లేదు. నువ్వు ముందే చెప్తాను. నువ్వు ఎక్కువ చేయొద్దు. నువ్వు ఇంట్లో ఓవర్ చేయొద్దు. స్కూల్ ఎవరో మార్చుకుంటూ కూర్చుంటావు. ఏం చేయాలని అర్థం కావట్లేదు. హాస్టల్ తోలితే హైదరాబాద్ షిఫ్ట్ అయినా నెలకు 30,000 సంపాదించాలి ఇద్దరు పేరు మీద. అట్లయితే లైన్ మనం ఎక్కువ తక్కువ ఖర్చులు పెట్టేవాళ్ళం ఏం కాదు. మనం అటుగోలు తినేవాళ్ళం కాదు, అటుగోలు తాగేవాళ్ళం కాదు. వృధా ఖర్చులు ఒక 1,000 రూపాయలు 5,000 ఖర్చు 15,000 10,000 ఖర్చు అని 20,000 ఒక్క అప్పు ఉండాలి. ఇంటికి రాయేస్తే ఒక 2, 3, 5,000 దానికి వస్తాయి. అవి లైన్ చేసుకొని చూసుకోవడం. 2 సంవత్సరాలు అట్లా పోయి వచ్చే తర్వాత 2 సంవత్సరాలు పోతే మళ్ళీ లైన్ చేస్తాం. సీట్ అమ్మినా వాళ్ళు సీట్ అమ్మితే బాగుంది. సీట్ అమ్మాలని ఉంది నాకు. తర్వాత కావాలంటే అవసరం ఉంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. బేరం ఆడొస్తున్నాయి. అమ్ముతలేదు. మీరులే అమ్మేవాళ్ళు అమ్ముతూనే ఉంటలేదు కానీ దొరకవద్దు. వచ్చాడు మందురు పనికి రాని వాళ్ళు వచ్చాడు మందురు. ఇప్పుడు బ్యాచ్ 4, 5 ఉండ్రు. వాళ్ళ అమ్మంది మనం ఆడించడం అట్టేం లేదు. మనం నన్ను బకరగానే పట్టుకుంటే మనది అవుతుంది. మనం పట్టుకోవద్దు. అదే అమ్మి వచ్చే సంవత్సరం అమ్మని అమ్మ పని జంప్ అవుదామని చూస్తున్నాను. హైదరాబాద్ అన్న పోదామని చూస్తున్నాం. కృష్ణ ఇది ఎంత పోయింది? 80-90 పోయింది. ఏం చేస్తాం మరి? రేట్లు లేవు. ఏం చేస్తాం? ఈడైనా 20,000 వస్తాయి కానీ కనబడతలేవు. రాను మనకి పైసలు కనబడతలేవు. 20 సింపుల్గా వస్తాయి మనకి. ఈడ కూడా కనబడకనే నెల్లికలకు వచ్చి ఏడికి పోయేది. పోతే హైదరాబాద్ లేకపోతే ఆల్యా. నెల్లికలకు వచ్చే సమస్య లేదు.
ఎవడు ఉంటారు రావునా ఏం పడి ఉన్నదని చేస్తావు తీసేయాలి తీసే పనికి పోతా నేను. తీస్తున్నా ఏంటిది అది పళ్ళు చింతపండు చేయను నిన్ను ఆఫ్ చేయరాడా దే సెల్ దే ఏ శివ సెల్ దే సెల్లు నీ కాడ ఉంది నా కాడ నువ్వు నాటకం ఆడకు నువ్వు నాటకం ఆడితే మాత్రం వాళ్ళు చింతపండు చేస్తావు సెల్లు నేనెందుకు తీసుకున్నా నువ్వు ఆయన నా చెప్పొద్దు ఇటు చూడు చూసిన ఏయ్ చూసిన ఆయన ఆన్ చేయకరా ఆఫ్ చేయి ఏ టీవీ ఆడు కాదు సరే ఫోన్ చేసిందా దేనికి పైసలకి ఏం పైసలు పైసలేం పైసలే నువ్వు చేసిన చేయలే చెప్పు నాకు. నా చేయలే దేనికి ఏందంట అక్కడ 30,000 ఉన్నాయంటే ఎవరికని ఏమంటుంది హాఫ్ చేయ ఎందుక వడ్డీకి ఇస్తుందంట ఎద్దులు అమ్మిందంట. డాడీ చెప్పయ్యా హాఫ్ చేయి ఎందుకు ఎద్దులు అమ్మిందంట. ఎద్దులు అమ్మినారు ఎందుకు అమ్మారు బాబు ఓట్ల పడ్డ కొత్త ఎద్దులు ఇప్పుడు కాదు నరకలు అయిపోయాయి అంట. మళ్ళా అరకలు టయానికి కొనుక్కొచ్చుకుంటారంట. మీద తోట బాగానే మీరు తోట బాగానే ఉందంట. దాని మీద మిరపకాయలు అమ్మితే ఒక 2-3 లక్షలు వస్తాయేమో. అయ్యో ఎద్దులు మిరపకాయల మీద ఎద్దులు తెచ్చుకుంటారంట. మా మామ కోట్లేడంట అక్కడ కట్టేస్తే మా ఇద్దరు తీరా దూరం ఉండదు మా ఎద్దులు ఎద్దులు కట్టేది ఇస్తలేడట మా మామ. అమ్ముకోరు అంటుందంట మా అక్క. అయితే 30-40 ఉన్నాయి ఎవరికన్నా ఏమని బాగా అంతే అంత తక్కువ అమ్ముకురేది 70. నువ్వు పెట్టుకున్నా పెట్టినా నాకు లైక్లు వచ్చి వస్తున్నాయి మోక్షి అని పెట్టిన చూసారు పెట్టాలి కూరండి అన్న పొయ్యి పెట్టే పొయ్యి వేయాలి. కుండ పొయ్యి కొనుక్కొస్తాను కొనుక్క రాలేదు. కట్టెలు తెస్తాను కట్టెలు చేయలేదు. నీకు అదే పని. ఏం పని ఏం పని కట్టెలు తెస్తాను కట్టెలు తేకపోతే కట్టెలు ఆడదేవుడు కట్టెలు ఆడదేని చెప్పు నువ్వు చెప్పు కట్టెలు ఉన్నాయి బల కొట్టాను గొడవ ఎక్కడ బలగొడేం కావాలి ఎక్కడ నీళ్ళు కాబట్టాలి. గ్యాస్ ఊకినే ఉందా అదేంకొద్దా కట్టెలు వానకి తడిసే ఉండే అని తెస్తారు కట్టెలు మాట్లాడుతున్నావు కానీ కట్టెలు అంటే కట్టెలు సందులో వేసినాయి కోళ్ళు. ఏడ సందులో వేసినావు సందులో ఉన్నాయి అవి ఉంటాయా మంచం కోళ్ళు ఏమైతుంది ఏం మంచం మన మంచమా ఇప్పుడు మనిషి మంచమా చిన్న మంచం మనిషివా నువ్వు ఏముంది అవి పుచ్చిపోతే పుచ్చిపోయిందంట్రా మనిషేనా మనిషి పుట్టుబడి గాడి పుట్టుకుందా చెప్పురా ఏది మనిషి పుట్టుకుందంట గాడి పుట్టుకుందా చెప్పు పొద్దుకు నూనె ఉందో లేదో చూసుకోవాలి. ఇంకా అదే పని నీకు దిగులు దింత అదే పని నీకు నీ బతు సరే ఫోన్ చేసిందా బోలా ఫోన్ కరా ఇక్కడ ఎందుకురా ఫోన్ చేసిందా ఆపనా ఎందుకు బాగాలేదు అది ఎందుకు ఇప్పుడు కొట్టుకున్నప్పుడు కానీ ఉత్తప్పుడు ఇంకే మొత్తుకునేది అంత పెడతా